మాట్లాడుతుందో కోరుకుంటున్నాను. సోదరుడు సమానం అవినాష్, ఆల్మోస్ట్ 16 years అసోసియేషన్, 2008 నుంచి స్టిల్ రన్నింగ్, 17 years అసోసియేషన్. అలాగే జనసేన నగర అధ్యక్షులు. ఎప్పుడైనా సరే నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుందంటే, ఇలాంటి ఒక ఆటోమొబైల్ సెక్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా విజిబుల్గా కనబడుతుంది. ఇప్పుడు పైనీర్ ఆటోమొబైల్స్ ఈరోజు న్యూ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, వీరికంటూ ఒక బ్రాండ్ ఉంది. కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ డికేట్స్గా వాళ్ళ ఒక సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీయని బంధం, అభిమానం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా ఓపెన్ చేయగలుగుతున్నారు అని అంటే, వ్యాపారం పట్ల వాళ్ళకున్న దక్షతతో పాటు కస్టమర్ దేవుడి పైన వాళ్ళకున్న నమ్మకం, విశ్వాసం. విజ్డమ్, గుడ్ లక్. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడి తెలుస్తుంది. చుక్కపల్లి వారికి కస్టమర్ ఒక నాడిని కూడా బాగా పట్టుకుంటారు. ఆటోమొబైల్ సెక్టర్లో వారికంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమహేంద్రవరంలో ఇలాగా ఒక 4-wheeler ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, తద్వారా ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం. వీరు దినదిన అభివృద్ధి చెందాలని, ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కంపెనీ ప్రతినిధులకు కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.
రోజుల్లో హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్పు సుఖం అవుతూ ఉంది. మనం ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనే చెప్పలేదు కానీ 5 సంవత్సరాలు రోడ్లన్నీ గతుకులమయంగా మారిపోయినాయి. ఫలితంగా కంపెనీల లాభాలు ఉండొచ్చు, స్పేర్ పార్ట్ కంపెనీలకు లాభాలు ఉండొచ్చు, టైర్ కంపెనీకి లాభాలు ఉండొచ్చు. దానివల్ల ఇవాళ మళ్ళా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రహదారులకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. జాతీయ గ్రిడ్ ఏర్పాటు అవుతుంది. మన రాష్ట్రంలో కూడా అనేక ఒడుగులు ఎదుర్కొని రహదారులన్నీ మనం అభివృద్ధి చేసుకుంటాం. కొద్ది రోజుల్లో ఒక కొత్త నూతన రహదారుల విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. Hmm.